ఈరోజు బండి సంజయ్ గారు మాట్లాడతారు ఇంతకుముందు. అసలు కాంగ్రెస్ పార్టీ వాళ్ళే చార్ పత్తా అంట. ఈ చార్ పత్తా కాదు, 3 ముక్కలాటే. వాళ్ళ ముగ్గురు మధ్యలో 4గో పత్తా మీరు, సూత్రధారులు మీరు, పాత్రధారులు మీరు. కిషన్ రెడ్డి గారు కూడా అదే మాట్లాడుతున్నాడు. మా పాత్ర ఏముంది, వాళ్ళ కుటుంబత కాదా, వాళ్ళ అన్నా చెల్లెలు తెలుసుకోవాలి, బావ మర్దలు తెలుసుకోవాలి, బావమర్ది తెలుసుకోవాలి. వాళ్ళ మధ్య చిచ్చు పెడితే మీరే కదా కిషన్ రెడ్డి గారు. ఈ దేశంలో ఎక్కువ ఈ రాష్ట్రంలో కాదు, ఈ దేశంలో ఏ ప్రాంతీయ పార్టీ అయినా మీకు సహకరిస్తే ఆ పార్టీకి పుట్టగతులు లేకుండా చేసిన ఘన చరిత్ర మీ భారతీయ జనతా పార్టీది. ఈ ఒక్క తెలంగాణ రాష్ట్రంలో కాదు, ఏ రాష్ట్రంలో అయినా మీకు సహకరించిన పార్టీ దానికి జీవసత్వాలు నాశనం చేసి ఆ పార్టీని భ్రష్టు పట్టించి ఆ కుటుంబాలు నాశనం పట్టించి ఆ పార్టీని మీలో కలుపుకునే చరిత్ర మీదే కాదు కిషన్ రెడ్డి గారు. మీరేం మాట్లాడతారు కాంగ్రెస్ పార్టీ గురించి, మీరేం మాట్లాడతారు రాహుల్ గాంధీ గురించి, మీరేం మాట్లాడతారు రేవంత్ రెడ్డి గారి గురించి. రేవంత్ రెడ్డి గారి గురించి, రాహుల్ గాంధీ గారి గురించి మీకు అర్హత ఎక్కడిది? రేవంత్ రెడ్డి గారు ఏం తప్పు మాట్లాడతాడు? బండి సంజయ్ గారు మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డి గారు ఏం తప్పు మాట్లాడారు? బండి సంజయ్ గారు మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తున్నాం. రేవంత్ రెడ్డి గారు ఏ విధంగా దేశద్రోహి? మీరు కేంద్ర మంత్రిగా ఉండి అవాకు చెవాకులు మాట్లాడుతూ కనీస పరిజ్ఞానం లేకుండా, కనీస భాషా పరిజ్ఞానం లేకుండా, సమయం లేకుండా, విచక్షణ జ్ఞానం లేకుండా మాట్లాడే మీరు ఈ దేశానికి కేంద్రం మంత్రులు. మా కర్మ. పార్లమెంట్ లో మాట్లాడని చేత కాదు, పబ్లిక్ లో మాట్లాడని చేత కాదు. నువ్వు మాట్లాడేది నీకు అర్థం కాదు, పబ్లిక్ అర్థం కాదు. మీరు రేవంత్ రెడ్డి గారు దేశద్రోహి అని ఎట్లంటారు? ఏం తప్పు మాట్లాడారు రేవంత్ రెడ్డి గారు? ఏం తప్పు మాట్లాడి అడుగుతున్నాం. ఈ దేశ సమగ్రత కోసం, ఈ దేశ సమైక్యత కోసం, ఈ దేశ అభివృద్ధి కోసం, ఈ దేశ అభ్యున్నతి కోసం ప్రతి క్షణం పాటుపడిన కుటుంబం రాహుల్ గాంధీ గారి కుటుంబం. స్వాతంత్రోద్యమానికి ముందు, స్వాతంత్రోద్యమం తర్వాత ఎక్కడ కూడా పొరపాటు లేకుండా, ఎక్కడ కూడా స్వార్థం లేకుండా, అధికార దాహం లేకుండా ప్రజలను చైతన్యవంతం చేస్తూ ప్రజాపాలన సాగిస్తూ ఈ దేశ ప్రజాస్వామ్య పునాదుల మీద నిలబెడటానికి తన వంతు పాత్ర పోషించిన కుటుంబం రాహుల్ గాంధీ గారి కుటుంబం, ఈ గాంధీ కుటుంబం. మీరు వాళ్ళ గురించి అవాకులు చెవాకులు మాట్లాడుతుంటే మీ మాటలు వింటూ ప్రజలు ఊరుకోవాలా?